హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్గా విడుదల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ని వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ పాల్గొనట్లేదు మనకు తెలుసు. కానీ అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సినిమాలకు సంబంధించిన మీడియా సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. సుమారు 5 ఏళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎన్నో అవరోధాలు, సమస్యలను దాటుకొని ఈ గురువారం అంటే జూలై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రెస్ మీట్లో పవన్ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తనకెంతో ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం కోసం పవన్ కళ్యాణ్ కూడా తన పాత పంధాను పక్కన పెట్టి మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. పోడియం లేకపోతే నేను మాట్లాడటం చాలా కష్టం, నగ్నంగా నిల్చున్నట్లు ఉంది అంటూ నవ్వుతూ స్పీచ్ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. నా జీవితంలో రాజకీయాల గురించి సినీ మిత్రులతో ముచ్చటించాను, కానీ సినిమాల గురించి మాట్లాడలేదు అన్నారు. అందుకే చాలా మొహమాట పడతాను. సినిమాలకి ఎలా ప్రమోషన్లు చేయాలో నాకు తెలియదు. నేను యాక్సిడెంటల్ యాక్టర్ని, గత్యంతరం లేక సినిమాల్లోకి వచ్చాను అంటూ తన గోడును వెళ్లబోసుకున్నారు. ఇక నా కెరీర్లో ఇదే ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్. నాకు పొగరు, అహంకారం లేదు. సినిమా గురించి ఎలా చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్ళు బయటకు రాలేదు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఖచ్చితంగా ఏఎం రత్నం గురించే. ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి ఉంటుంది అని అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది. అలాగే ఓ సినిమా చేయాలంటే ఆర్థికంగా, క్రియేటివ్గా ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. నేను ఇండస్ట్రీలోకి రాకముందు ఏఎం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నాతో ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనుకునేవాడిని. రీజనల్ సినిమాల్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి ఆయన అంటూ ప్రొడ్యూసర్ను కొనియాడారు పవన్ కళ్యాణ్. ఇక హరిహర వీరమల్లు సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 కరోనా పరిస్థితులను దాటింది. మధ్యలో క్రియేటివ్గా ఇబ్బందులు ఎదుర్కొంది. నేను ఎప్పుడు ఏది చేసినా సినిమా బాగా రావాలని అనుకుంటా. నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏఎం రత్నం గారు నన్ను కలిసి మీరు ఖచ్చితంగా నాకు ఒక సినిమా చేయాలని అడగడంతో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఇప్పటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఇవ్వగలను, కానీ టైం మాత్రం ఇవ్వలేను. అలాంటిది ఈ మూవీ క్లైమాక్స్కే 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. నేనెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి బాగా పనికొచ్చింది అని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణా తీరంలో దొరికిన కోహ్నూరు వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది, ఆ తర్వాత దాని ప్రయాణం ఎటు కొనసాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లమూడి మంచి కాన్సెప్ట్తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి. నాతో ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నం ఈ సినిమా కోసం నలిగిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది అన్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం గమనిస్తే ఆయన ఈ సినిమా కోసం పడిన కష్టం కనబడుతోంది. ఇక అదే సమయంలో చెప్పిన టైంకి పూర్తి చేయలేకపోయారన్న గిల్ట్ కూడా కనిపిస్తోంది. ఇక ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకి ఎలా అయినా మరోసారి హిట్ ఇవ్వాలన్న తపన కనిపిస్తోంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య నలిగిపోతూ షూటింగ్ పూర్తి చేసిన ఆయన కష్టం కూడా కనిపిస్తోంది. మరి ఒక హీరో ఇంతకన్నా ఏం చేయగలరు? అందుకే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. సో గైస్, డేట్ లాక్ చేసేసుకోండి, July 24th. Don't miss to watch the most awaited movie Harihara Veeramallu in theaters. That's all for now. This is Anusha signing off.